హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పప్పులో వేసే పప్పు మసాలా పొడి ఎలా తయారు చేయాలో వీడియో ద్వారా మీకు ఆ పప్పు మసాలా పొడికి ఏ ఐటమ్స్ వేస్తారో మొత్తం అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొదట మనకి ఎంత అవసరమో ఒక గ్లాస్ కొలతతో బియ్యం తీసుకోవాలి. బియ్యం కొంచెం ఎక్కువైనా ఇబ్బంది లేదు. తర్వాత మినపప్పు గ్లాస్ కొలతతో కనుక కొంచెం తక్కువగా, తర్వాత శనగబ్యాళ్ళు ఇలా వేయించుకొని బాగా మనకి ఎంత అవసరం అంత. మెంతులు చాలా తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే చేదు వస్తుంది ఎక్కువ. సో ఇవి తక్కువ వేసుకోవచ్చు మెంతులు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక్కొక్కటి బాగా వేయించుకున్న తర్వాత జీలకర్ర, మంచి వాసన వచ్చేట్టుగా జీలకర్ర అన్నమాట. జీలకర్రను కూడా మనకు ఎంత అవసరమో, ఒక్క బియ్యం క్వాంటిటీ మాత్రమే కొంచెం ఎక్కువగా తీసుకుంటాం, మిగతావన్నీ కూడా కొంచెం తక్కువ పరిమాణంలోను, మెంతులు చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటాము. ఈ విధంగా జీలకర్ర కూడా బాగా వేయించుకున్న తర్వాత ఆవాలు కూడా అంతే. ఇవన్నీ కూడా కొంతమంది అయితే గ్లాస్ కొలతలతో తీసుకుంటారు. నేనైతే మాత్రము బియ్యం మాత్రం కొంచెం పెద్ద గ్లాస్తో తీసుకొని మిగతావన్నీ కూడా ఆ పెద్ద గ్లాస్కి హాఫ్ వరకు వేసుకొని, మెంతులు మాత్రం కొంచెం తక్కువగా వేసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు కూడా బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకు మీకు ఎంత ఉన్నా వేసుకోవచ్చు, ఇదేమి ఇబ్బంది ఏం లేదు. నాకున్నది నేను వేసుకున్నాను, నా దగ్గర ఎంత ఉంటే అంత వేసుకున్నాను. కరివేపాకు కూడా మనకు మంచి, ఈ మసాలా పొడికి మంచి వాసన వస్తుంది. విధంగా కరివేపాకు కూడా బాగా వేయించుకున్న తర్వాత చిటపెటలాడుతూ బాగా చిట్లుతుంది అన్నమాట. ఆ విధంగా వేయించుకున్న తర్వాత మిరియాలు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. మిరియాలు కూడా బాగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత ఇందులో అవన్నీ చూడండి, శనగబ్యాళ్ళు, మినపప్పు, బియ్యము, మెంతులు, ఆవాలు, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసుకున్నాను నేను. కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, కొంచెం ధనియాల పొడి, ఎందుకంటే నేను ధనియాల పొడి ఉందనేసి ధనియాలు తీసుకురాలేదు, ధనియాల పొడే వేసుకున్నాను నేను. అది కూడా ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు టేబుల్ స్పూన్లు, ఎంత క్వాంటిటీ కావాల్సింటే అంత క్వాంటిటీ మనం తక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ ఎక్కువ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో అన్నీ కలిపి అయినా వేసుకోవచ్చు, విడిగా అయినా వేసుకోవచ్చు. అన్నీ మిక్సీ పట్టి చేసేస్తే వీటిగా. ఇందులో నేను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను, అది మిస్ అయినట్లుంది. ధనియాల పొడి కూడా నేను వేస్తాను. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మనకు ఎంతో గుమగుమలాడే పప్పు మసాలా పొడి తయారవుతుంది. ఈ పప్పు మసాలా పొడి వేయడం వల్ల ఆకుకూర పప్పు చాలా మంచిగా చిక్కదనంగా వచ్చి గట్టి పప్పు ఎంతో రుచికరంగా, టేస్టీగా, అద్భుతంగా ఉంటుంది. ఇది రాయలసీమ సైడ్లోని కదిరి ప్రాంతము, అమడగూరు, ఓడిసి ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పప్పు మసాలా పొడిని ప్రతి ఇంట్లోనూ తయారు చేసుకుంటారు. సో కాబట్టి ఏ ప్రాంతం వారైనా కూడా మనకు మంచి రుచిగా ఉంటుంది అంటే మాత్రము ఖచ్చితంగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పప్పు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఆకుకూర పప్పు ఇదిగో చూడండి ఎంత బాగా మిక్సీకి పడితే మంచి వాసన వస్తుంది, సూపర్గా ఉంది. ఇదిగో కొద్దిసేపు, ఎందుకంటే మిక్సీ వేయించినాం కదా, వేడి ఉంటుంది. ఆ వేడి చల్లారనిచ్చిన తర్వాత ఒక డబ్బాలో మనము మంచి స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల కాలపాటు నిల్వ ఉంటుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నా కొడుకు మంచి వాసన వస్తుందని వాసన చూస్తున్నాడు, మంచి వాసన వస్తుంది మమ్మీ అని చెప్తున్నాడు. సో కాబట్టి పప్పు చిక్కదనము మంచి, ఎంతో అద్భుతంగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా ఇది ట్రై చేయదు కాదు, చేసుకోండి. సో చూడండి నా కొడుకు ఇక్కడ వాసన చూస్తున్నాడు, ఎంత మంచి వాసన వస్తుందనని. సో కాబట్టి ప్రతి ఒక్కరూ తయారు చేసుకోండి, మంచి వాసన వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.